చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద బీఆర్ఎస్వి చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పరీక్షలను రివాల్యుయేషన్ చేయాలని లేదా మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్వి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. నిరసన చేస్తున్న బీఆర్ఎస్వి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ సహా మిగిలిన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లను అందిస్తారు. ప్రవీణ్, చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద బీఆర్ఎస్వి చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసినట్టు దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే మనం చూసుకుంటే ఇది ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర లైబ్రరీ దగ్గర ఉన్నటువంటి బీఆర్ఎస్వి నేతలను అందరూ కూడా అయితే పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యం చూసుకుంటున్నాము. ఏదైతే టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ఆ యొక్క పరీక్షల నిర్వహణ పైన మొత్తం తొలగా మూల్యాంకనం పైన మొత్తం తొలగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ కొందరు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ కు విచారణ హైకోర్టులో తీర్పు చెప్పిన నేపథ్యంలో అయితే 8 నెలల గడువు లోపల రీ ఎగ్జామ్ లేదా అయితే మొత్తం తొలగా రీవాల్యుయేషన్ చేయాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా నిన్న అయితే టీజీపీఎస్సీ చైర్మన్ అధ్యక్షంలో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును అయితే ఛాలెంజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అవసరం అనుకుంటే అయితే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాలనే ఆలోచనలో అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి దానిపైన ఉన్నటువంటి ఈ యొక్క టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి 295 పేపర్ల కోర్టు ఆర్డర్ ను కూడా ఇంకా క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట దానికి సంబంధించినటువంటి నిర్ణయాలను తీసుకుంటామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో అయితే బీఆర్ఎస్వి విద్యార్థుల సంఘం ఉత్తమంతలుగా కూడా భారీ ఎత్తున అయితే ధర్నాలకు నిర్వహించినట్టు తెలుస్తుంది. దీన్ని పోలీసు వాళ్ళు కూడా అందరినీ కూడా అరెస్ట్ చేసి అంబర్పేట పిఎస్ కు తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అంటూ కూడా బీఆర్ఎస్వి నేతలు నినాదాలు చేస్తూ భారీ ఎత్తున అయితే ఈ యొక్క లైబ్రరీ ముందు ఉన్న నేపథ్యంలో అయితే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.